అయితే చాలా చాలా థ్యాంక్స్. 29 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఓకే, ముందు అయితే నానేషన్ శివాజీ గారు మాట్లాడుకునింది అండ్ స్పిరిట్ ఎప్పుడు వస్తుంది, స్పిరిట్ ఫస్ట్ లుక్ అండ్ రాజసాబ్ ఫుల్ ఎక్స్ప్లెయిన్ మూవీ. ఓకే, ఇప్పుడు నానేషన్ కాడికి తెచ్చేద్దాం. నానేషన్ మంచిగా వీడియో తీసుకోవాలా అంటే చిల్లర చిల్లర పనులను చేస్తున్నాడు మన నానేషన్. వ్యూస్ రావాలని ఏది పడితే అది వాగుతుండు. అసలు ఏమనుకుంటున్నాడో ఏమో నాకైతే అర్థం కాలేదు. ఫస్ట్ అయితే అన్న మీద నాకు చాలా చాలా రెస్పెక్ట్ ఉండింది, కానీ అన్న చేసినైతే మాటికి తప్పనే చెప్పాలి. హిందువుని లాగిండు, క్రిస్టియన్ లాగిండు, సీతాదేవిని లాగిండు. అసలు ఏం మాట్లాడుతున్నట్టు తిక్క తిక్కగా మాట్లాడుతుండో. ముందుకైతే ఫస్ట్ నుంచి అయితే వద్దాం. ముందుకైతే ఈ క్లిప్ చూడండి. 18 ఏళ్ళవాడు 55 ఏళ్ళవాడు మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టకాలు కట్ చేసేస్తే ఆగుతారు మీరు. మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వు రాతగాని చెప్పడానికి. ఓకే, శివాజీ గారు ఏమన్నాడని అన్న అంత సీరియస్ అయినా అంటే నాకైతే అర్థం కాలేదు. అమ్మాయిలు పద్ధతిగా ఉండండి అనేది తప్ప భయ్యా, మీరు చెప్పండి. అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నాను. సరే, ఇంకో క్లిప్ చూద్దాం. మరి దాంట్లో ఏం మాట్లాడేది అనేది కూడా చూద్దాం. కరికి పట్టి గారిని చాలా అసహ్యకరంగా తిట్టారనమాట. అందుకే జైల్లో బొక్కల దేవను కేసు పెట్టారు. సీతాదేవిని రేపు చేశారంట. వీడు చూశారా ఫస్ట్? వీడు మొక్క వేసుకొని సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీ షర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి. ఆ రోజుల్లోనే రేపు మగవాడికి ఏం మాట్లాడుతున్నారా? కడుపు నువ్వు ఫస్ట్ చాలా చాలా తప్పు. కేసు ఫైల్ అయిందనమాట. చూడాలి. సారీ వీడియో కూడా రిలీజ్ చేశారు. చాలా మంది అన్సబ్స్క్రైబ్ చేయడం వల్ల సారీ వీడియో అయితే రిలీజ్ చేశారు. మరి చూడాలి. అండ్ ఆడియన్స్ అయితే అసలు ఏం మాత్రం నువ్వు చెప్పిన సారీ మేము యాక్సెప్ట్ చేయనైతే అంటున్నారు. అండ్ చూడాలి. సరే, ఓకే, ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఓకే, ఇంకా స్పిరిట్ మూవీ అప్డేట్ అయితే చూసేద్దాం. ముందుగా అయితే స్పిరిట్ అయితే ఈ నెక్స్ట్ అంటే రేపు కాక ఎల్లుండు జనవరి 1st అయితే రిలీజ్ అవబోతుంది. ఫస్ట్ లుక్ అయితే చూడాలి. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ రాజసాబ్ గురించి వస్తే అంటే ఏం లేదు భయ్యా, తన నాన్నను చూసుకుంటే అన్ని మర్చిపోద్ది, తన హస్బెండ్ మట్టు మర్చిపోదు. సో ఎందుకు చచ్చిపోయాడు చచ్చిపోక ఆ బామ్మ ఎందుకు డిస్టర్బ్ చేస్తుంది అనేది స్టోరీ లైన్. మరి మన మారుతి గారు ఎలా దాన్ని ప్రెసెంట్ చేస్తారు అనేది చూడాలి. మరి ఎలా మారుతి గారు మ్యాజిక్ చేసి ఎలా అలా కూర్చోబెడతాడో చూడాలి అనమాట. అండ్ నాకు దీంట్లో నెక్స్ట్ పాయింట్ నచ్చింది ఏంటంటే ఒక బాలీవుడ్ యాక్టర్ అయితే మన ప్రభాస్ అన్న ట్రోల్ చేశాడు. మరి మన ప్రభాస్ అన్న దాన్ని సీరియస్గా తీసుకున్నాడో ఏమో కానీ నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ 2.0లో అయితే ఇంతకుముందు కల్కి అనే మూవీలో ఒక బాలీవుడ్ యాక్టర్ అయితే ఆర్షద్ వర్షని కల్కిలో అన్న చూడడానికి చాలా జోకర్ ఉన్నాడని అయితే చెప్పాడు. అది సీరియస్గా తీసుకొని ప్రభాస్ అన్న అయితే రాజసాబ్లో నిన్న లాస్ట్ 1 మినిట్ జోకర్ ఎటప్లో కనిపించి అందరికి పిచ్చి పించేశాడనమాట. ఇట్లా చెప్తున్నా, మెంటల్ మాస్ ఉన్నాడు అన్ననే, ఊర మాస్ లుక్ అవుతున్నాడు. మరి సీరియస్గా తీసుకుని ఏమో కానీ అస్తే మెంటల్ మాస్ ఉన్నాడు. నిజంగా అన్న అటువంటి గెటప్ వేయాల్సి అంటే చాలా డేర్ కావాలి. అసలు అంత దమ్ము కావాలి. అంత పెద్ద పాన్ ఇండియా హీరో అయ్యి ఇటువంటి జోకర్ గెటప్ వేశాడంటే లిటరలీ అంత దమ్ము ఉండాలి. అండ్ అంతేకాదు, ఇంతకు ముందు అల్లర్జున్ అన్నని కూడా చూసి లేడీ గెటప్లో లేడీ మాదిరి ఉన్నాడైతే ఎవిటాలు చేశాడు. అది మన అల్లర్జున్ అన్న అయితే అది సీరియస్గా తీసుకొని పుష్ప 2లో అయితే లేడీ గెటప్ వేశాడు. అది కూడా అమ్మోరి తల్లి గెటప్ వేశాడు అనమాట. ఇది మాత్రం ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రభాస్ అన్న ఒక తాత గెటప్ అదొక ఎత్తు అయితే అంతగా జోకర్ గెటప్ వేసి ఇది ఇంకొక ఎత్తు అని చెప్పాలి. నాకైతే నచ్చది, గూస్ బంప్స్ వచ్చింది. సో ఫైనల్లీ ఇదైతే నేను చెప్పదలుచుకునేది. మరి దీనిపైన మీ కమెంట్ ఏంటంటే ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి. మరి మీరు శివాజీ గారికి సపోర్ట్ చేస్తారా లేదా నానేషన్కి సపోర్ట్ చేస్తారా కమెంట్లో చెప్పండి. నానేషన్కి తొందరలోనే ఉందిలే, సమయం చూడాలి.